శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 16న శుక్రవారం రథసప్తమి పర్వదినం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ఆలయంతో పాటు అన్నప్రసాదం, నిఘా మరియు భద్రత, ఇంజనీరింగ్, ఉద్యానవన తదితర విభాగాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. సప్త వాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనుండడంతో అందుకు తగ్గట్టు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత ఉదయం 4:30 శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహన మండపానికి వేచెంపు చేస్తారు. అక్కడ విశేష సమర్పణ చేపడతారు. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవ మొదలవుతుంది. అక్కడ నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయ బాణుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్పర్శిస్తాయి. ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేస్తుంది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్య తేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్త కోటికి సిద్ధిస్తాయి. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కొంత వ్యతిరేకత అయితే మాత్రం ఈ ప్రభుత్వం సంతరించుకుందని చెప్పి ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేనైతే తెలియజేసుకుంటా ఉన్నాను. మరి దాన్ని సరిచేసుకున్న సందర్భాలు డే 1 నుంచి నేటి వరకు కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ మరి ఈ ప్రభుత్వానికి దూరంగా ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. మంచి చేస్తానని చెప్పి ఒక భరోసా నేటికైనా ఇవ్వగలిగితే మాత్రం వీరందరూ ప్రభుత్వ పక్షాన్ని ఉండడానికి ఇప్పుడు కూడా మరి అభిమానాన్ని వెలిపిస్తూ ఉన్నారు. మరి అభిమానాన్ని చొరగొంటారా, మరి దూరం చేసుకుంటారా అని ప్రభుత్వం తాలూకా లక్ష్యం మీద ఆధారపడి ఉంది మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా సరే విభజన ఆంధ్రప్రదేశ్కి రానున్న రోజుల్లో మంచి జరగాలని ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేనైతే కోరుకుంటున్నాను. మంచి జరుగుతుంది. మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.